ఒక కొత్త రకంగా ఉండేటువంటి వర్కులు. ఎందుకంటే ఇప్పుడు మనది ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ సిటీ ఇది. సో ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఫోర్త్ సిటీ అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ వైపు ఇది చేస్తున్నారు. సో మూసీ ప్రక్షాళన కావచ్చు, లేదా బ్యూటిఫికేషన్ కావచ్చు. కానీ ఇవన్నీ మనము చూసినట్టయితే కొన్ని, అంటే అది రాజకీయ కోణంలో ఒక డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ కావచ్చు, కానీ ఒక ఆర్టిస్టిక్, ఎస్థెటిక్, ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్లో ఇది భావి తరాలకి ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం అనుకోవాలి. సో ఇప్పుడు మనం ఇబ్బంది పడ్డ వాళ్ళు తిట్టుకోవచ్చు, అర్థం కాని వాళ్ళు ఏదన్నా నెగిటివ్ కామెంట్లు చేయొచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే రేపు పొద్దున గర్వంగా అరే సో ఆ చీఫ్ మినిస్టర్ చేసిండు అనే ఒక భావన నిజంగా ఇంప్లిమెంట్ అయితే సో డెఫినెట్లీ మంచి ఇది వస్తుంది. మనం దేనికి దానికైనా కానీ మనం డెఫినెట్లీ ఈ హైదరాబాద్, నేను ఇక్కడ ఉన్నప్పుడు అసలు రోడ్లు దరిద్రంగా ఉండేటి. సో మొత్తం కలిపి ఒక మొట్టమొదటిసారి 7-8 బ్రిడ్జిలు ఎన్టీ రామారావు పీరియడ్లో కట్టారు. దానికి కూడా ఈ ఎదురుగా ఉన్న బ్రిడ్జే 9 సంవత్సరాలు నడిచింది. కానీ ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయింది. అందులో చంద్రబాబు గారు ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా, సో రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు పొద్దున చరిత్రలో ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రులు రావచ్చు. కానీ మనం చేసిన మంచి పనే రేపు పొద్దున మన పేరుని నిలబెడుతుందని 100% నేను అనుకుంటున్నాను.